సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఖాళీగానే ఉంటాను. ఇంతకుముందు బీనే చేసేవాడిని. దాదాపు 20 years నుంచి నేను ఫ్రీగానే ఉన్నాను. దేశం నుంచి ఫ్రీగా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 years కంప్లీట్ అయిపోయింది. ఈ 2 years పరిపాలన మీద మీ అజంప్షన్ ఏంది, మీ అభిప్రాయం ఏంటంటారు? ఒకటండి, ఇంతకుముందు వాళ్ళు ఏదో సాధిస్తారు చేస్తారు వైసీపీ వాళ్ళని అందరూ ఊహించి తండ్రికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో కొడుకు కూడా అదే విధంగా వస్తుందనే ఉద్దేశంతో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వేసిన మాట వాస్తవం. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ జగన్ గారిని నేను అంటాం కాదు, వాళ్ళ బ్యాచ్ని ఎవరు నేను అంటాం కాదు, వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరెవరు ఎటువంటి సలహాలు ఇచ్చారో ఆయనకి దిక్కుమాలిన సలహాలు, దాంతో 5 సంవత్సరాలు దాచుకో బండబూతులు తిట్టు సర్వనాశనం జనం అయిపోవాలి. ఎట్లా మందు తాగేవాళ్ళు జనాలు ఎక్కువైపోయారు. ఈ జనాలు తగ్గించాలంటే మందు కనుక పిచ్చి మందు కనుక ఇచ్చేటైతే తాగే వాళ్ళు పేగులు ఇదైపోయి మనకు అందరికీ తెలిసిన విషయం. పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది, అన్నిట్లో వస్తుంది. ఆ లోపల తగలపడిపోయి వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వచ్చి నానా బాధలు పడి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందిరా బాబు అనే ఉద్దేశంతో వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి ఘనంగా ఇచ్చారు. అది చెప్పండి. నెక్స్ట్ మీకేం కావాలి? ఇక్కడ మీరు అంటున్నారు ఓకే, అభివృద్ధి పరంగా అసలు రాష్ట్రంలో ఎలా ఉందంటారు? అభివృద్ధి పరంగా చెప్తా. ఈ 2 సంవత్సరాలలో నేనైతే అనుకునేది, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల అనుభవాన్ని బట్టి నాకేమనిపించిందంటే, ఈ కూటమి ప్రభుత్వం కనుక 5 సంవత్సరాలు కనుక ఉండేటైతే పోలవరం అప్పుడే అయిపోయేది, మిగతా వనరులన్నీ కూడా చక్కగా వచ్చాయి, ప్రజా జీవనంతో గాడిలో పడేది, అన్ని అభివృద్ధి పనులు బాగా జరిగాయి. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు కూడా ప్రతి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. మీ మందు తీసుకుందా, మందు గురించి చెప్పాను, ఆ మందు కూడా పబ్లిక్ ఇచ్చేసి మీకు తీసుకోండి, ఆరోగ్యాన్ని హానికరం అని పెడుతున్నారు. అది జనరల్. తాగేవాడు వద్దని చెప్పి భార్య చెప్పొద్ది, పిల్లలు చెప్తారు, అందరూ చెప్తారు. చెప్తే ఎన్నోడు ఉంటాడు. దాన్ని మీరు కట్టడి చేసినా కట్టడి చేయకపోయినా అది జరిగేది. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆయన రిలీజ్ చేయడం కూడా నేను చాలా మంచిదనే చెప్తున్నాను. ఇప్పుడు రోడ్లు వేసారండి, రోడ్డు పక్కన పేమెంట్ పెట్టేశారు కదా, ఆ పేమెంట్స్ నడవకుండా నేను రోడ్డు మధ్యలో నడుస్తానంటే ఎవడేం చేస్తాడండి? ఎవడేం చేయలేడు కదా. ఇప్పుడు మందు ఇచ్చారు వాళ్ళు, నువ్వు చక్కగా ఎప్పుడు కావాలంటే వారానికి ఒక పెగ్గేసుకోమని, నేను రోజుకో పెగ్గేసుకుంటానంటే నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది. అదే అట్లానే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఆలోచించి మందు ఫ్రీగా అందరికి అందుబాటులో ఒక రేట్లో ఉండేటట్టుగా అందరిని అవేర్నెస్ చేస్తూ అన్ని అభివృద్ధి పనులు చేస్తూ మళ్ళీ పింఛన్లు కానీ ఇవి కానీ అందరికి కూడా మళ్ళీ ఉచితాలు ఇస్తూ ఒక మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా ఉండేటట్టుగా ఉండే తపన చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎలా చెప్పగలరు ఈ మాట? చెప్పండి. ఎలా చెప్పగలనంటే, ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చారు స్త్రీలకి. స్త్రీని గౌరవించడం మన హిందూ ధర్మంలో ఉంది. అలాగే వాళ్ళలో పేదవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఒక లేడీస్కి ఇచ్చినందువల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. హ్యాపీగా వెళ్తారు, వస్తారు చక్కగా అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. అది చక్కగా బాగానే ఉందంటాను నేను. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా, జెంట్స్ కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. అది సంతోషమే. ఇంకా చెప్పండి, ఇంకేం కావాలి మీకు? మీరు సంక్షేమ పరంగానే అంటున్నారు కాబట్టి సంక్షేమం బాగుందంటారు. సంక్షేమం లేదు రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో సంక్షోభం మాత్రమే ఉండిపోయిందా? సూపర్ 6 అంటూ వెన్నుపోటు పొడిచాడు తప్పితే సూపర్ 6 అమలు చేయలేదు అంటున్నారు కదా. లేదండి, అభివృద్ధి చాలా చక్కగా జరుగుతుందండి. ఇప్పుడు 2 సంవత్సరాలు అండి వచ్చి ఏమండి, పిల్లవాడు పుడితే తవ్వెక్కి నేను తల్లం తీసుకొచ్చి పెడితే తింటాడండి? తింట కదా. అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలు, వీళ్ళు ఇంకొక 5 సంవత్సరాలు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు గడిచి అయిపోయిన తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు కనుకుంటే అప్పుడు అచ్చా బొమ్మ అనేది అర్థమైపోద్ది జనాలకి. ఎందుకంటే ఆ బొమ్మని ఎందుకు చూడాలంటే, ఇప్పుడు ఒకటండి, విమర్శించే ఏ పార్టీలో ఎవరున్నా కూడా విమర్శించడం దట్ ఈస్ కామన్ థింగ్. కాకపోతే ఆ విమర్శించడంలో మంచి చేసిన దాన్ని కూడా విమర్శించకూడదు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ ఆపోజిషన్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకున్నా. ఇప్పుడు అమరావతి ఒక పిల్లవాడు పుట్టాడండి, వాడి పేరు పెట్టకుండా ఎన్నాళ్ళు ఉంటారు చెప్పండి? ఇప్పుడు అది కాదు, మేము పెట్టుకున్నాం పేరు మావిగాని అంటున్నారు కదా. ఆయన మావిగాని పెడతాడు, ఇంకోటి పెడతాడండి. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడండి, 3 కాకపోతే 16 పెట్టుకుంటాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 4 మనలు 4 పెళ్లిళ్ళు అన్నాడు. ఇవన్నీ ఏంటండి పిచ్చి మాటలు? నువ్వు రాజకీయం మాట్లాడాలి కానీ వాళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడటం ఏంటండి? చంద్రబాబు గారి భార్య గురించి ఒక అసెంబ్లీలో మాట్లాడటం ఏంటండి? దాని అందరు తిట్టారండి, లంచావుడికి ఇట్లా తిట్టాడని చెప్పండి. నేను వాళ్ళగా మాట్లాడటం కాదండి, నేను పబ్లిక్ చెప్తున్నాను. నేను అంటలేదు వాడి పెళ్ళాలంటే వీళ్ళు అంటే ఊరుకుంటారా అని వీళ్ళు పబ్లిక్లో అంటుకుంటే
నాకు కొంచెం బాధేసింది. అట్లా మాట్లాడటం వల్ల జగన్ గారు అంత మంచి వ్యక్తి అలా మాట్లాడకూడదనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఎవరు కూడా పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడకూడదు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు, అది నేను అనుకున్నా. తర్వాత ఇప్పుడు పిల్లవాడు పుట్టినప్పుడు పేరు పెట్టాలి కదా. నువ్వు 3 రాజధానులు అన్నావు, తర్వాత మావిగా అన్నావు, రేపు పొద్దున ఇంకోటి అంటావు, ఇంక ఇట్లా ఎన్నాళ్ళు చేస్తావు. ఈసారి ఇంకొక 5 ఏళ్ళు వస్తే ఇంకొక 5 ఏళ్ళు గడిపి ఇంకొక 5 ఏళ్ళు గడిపి నువ్వు ఒక కుర్రవాడి, నువ్వు చక్కగా చేస్తావని చెప్పి అందరూ నీకు ఓట్లేసి గెలిపిస్తే ఈ పని చేయటం జనాలకి నచ్చక కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు. సరే, నేను కూడా ఏమనుకున్నానంటే, ఏమండే పబ్లిక్లో ఎప్పుడు ఆపోజిషన్ పార్టీ ఉంటుందని సహజం. ఆపోజిషన్ పార్టీ లేకపోతే రూలింగ్లో ఉన్న పార్టీ అలర్ట్గా ఉండలేరు. అలర్ట్గా ఉండాలి అంటే ఆపోజిషన్ పార్టీ ఉండాల్సింది. కానీ ఆపోజిషన్ పార్టీ ఎట్లా ఉండాలంటే ఒక నీతిమంతంగా విమర్శించేది చక్కగా ఉండాలి. అది నేను కోరుకుంటున్నా. ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధి ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ అక్కడికి వచ్చి బాగా డెవలప్ చేసి ఇవాళ ఎంతమంది హ్యాపీగా ఉన్నారండి అక్కడ. సాఫ్ట్వేర్ కానీ అదంతా కూడా ఇప్పుడు వైజాగ్ డెవలప్ చేస్తున్నారు. ఇంకోటి చేయనండి. ఇప్పుడు లంచాలు తినడం అనేది ఏ ప్రభుత్వంలో ఉంటుందండి, దాన్ని ఎవడు మార్చలేడండి. నేను వాళ్ళు లంచాలు తీసుకునే వాళ్ళని అంటలేదు, నేను ఎవరిని అంటలేదు. అభివృద్ధి అనేది కావాలంటున్నా. ఇప్పుడు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారో నేనే క్వశ్చన్ మార్కేస్తున్నా. అంటే అక్కడ వైజాగ్ కేంద్రంగా భారీ ఎత్తున డెవలప్ చేసాం మేము అంటున్నారు కదా సార్. ఏందండి భారీ ఎత్తున డెవలప్ చేసి అంత 500 కోట్లు ఖర్చు పెట్టి అంత నువ్వు నీ ప్యాలెస్ కోసం చేసావు కానీ పబ్లిక్ కోసం చేసావా? అక్కడ వైజాగ్ ప్రజలు అనుకున్నారు, ఏమనుకున్నారు, అసలు ఏంటిది, ఎందుకు కట్టాడు ఇదంతా? ఆయన విలాసవంతం ఉండవచ్చు కట్టాడా, పబ్లిక్ కోసం కట్టాడా, దేనికోసం కట్టారని చెప్పి అక్కడ ప్రజలు అనుకోవటం నాకు తెలిసింది. అంటే ప్రజల కోసం అయితే బటన్ నొక్కాను, 2,75,000 కోట్లు పనిచేశాను నేను. ఆ పంచటం చంద్రబాబు నాయుడు వల్ల కావట్లేదు అంటున్నారు. నువ్వు పెంచింది దేనికండి? బటన్ నొక్కింది ఎవరి కోసం నొక్కావు? నీ ఓట్ల కోసం నొక్కావు, అంతేగాని ప్రజల కోసం ఏం కాదు. ఇప్పుడు ఒక పని చేసినప్పుడు అందరినీ కూడగట్టుకోవాలండి. ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉన్నారంటే 4 పిల్లలు ఒక గాడిలో పెట్టాలి. ఒక ఇద్దరిని ఒక రకంగా చూసి ఒక ఇద్దరిని ఒక రకంగా చూస్తే ఎట్లా? ఇప్పుడు ఆ వర్గం ఈ వర్గం అనేది కాదు, అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని. నేనే కులాన్ని విమర్శించనండి, అందరూ మనవాళ్లే. నేను అనేది ఒకటే, అందరినీ సమానంగా ఉన్నవాడు లేనివాడు అనేది కాదు, అందరినీ చక్కగా చూడాలి. నువ్వు అలా చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కనపడలే ప్రజలకి. సో నేను అనుకునేది ఏంటంటే, దయచేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాలు కూడా టీడీపీ వాళ్ళకి కనుక ఇచ్చేటైతే, అవకాశం ఇచ్చే తర్వాత రండి, మీరు కూడా రండి. తర్వాత వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారో మీరు చూడండి. వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే మీరు సర్దిద్దండి. ఎందుకంటే ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఈ పోలవరం ఇటువంటి ఆయన చేయాలనుకున్నాడు. ఇంకొక 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలని మీరు అంటున్నారు. కాదు, 2029లో నేనే అధికారంలోకి వస్తున్నానని ఆయన చెప్తున్నాడు సార్. మరి అంటారండి, సహజం అనేది. ఇప్పుడు పార్టీలో ఏంటంటే ఏ పార్టీ అయినా సరే మేము వస్తాం అంటారు జనరలే. కానీ గమనించుకోవాలండి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుందా, ఏమి చేస్తుందో చూసుకో. వాళ్ళు తప్పులు చేస్తుంటే విమర్శించు, రోడ్డు మీదకి రండి, ధర్నాలు చేయండి, విమర్శించండి, ప్రజలను మోసం చేసి అలాంటి తప్పులేదు. కానీ అది ఒక నైతిక బాధ్యతగా తీసుకొని చక్కగా మాట్లాడాలని నా కోరిక. అది. థ్యాంక్ యూ.